వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విజయవాడ నుంచి మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్స్ అని చెప్పింది కదా, దాని కింద ఫస్ట్ మనకి బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ మార్చ్లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్ రిలీజ్ చేశారు. అండ్ సెకండ్ కనుక చూసినట్టయితే బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్కి సంబంధించి, అండ్ థర్డ్ బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్కి సంబంధించి, అండ్ నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ ఫోర్త్ ఇయర్కి సంబంధించి, అండ్ నెక్స్ట్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి, అండ్ నెక్స్ట్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్కి సంబంధించి, బీడీఎస్ ఫస్ట్ ఇయర్ అండ్ బీడీఎస్ థర్డ్ ఇయర్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మార్క్స్కి సంబంధించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ మీరు మార్క్స్ దాని కింద కనిపిస్తుంది కదా, దాని కింద మనకి మీరు ఏ ఇయర్కి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే దానిపైన క్లిక్కర్ అన్న చోట అయితే క్లిక్ చేస్తే మీకు మార్క్స్ అనేవి తెలుస్తుంది ఇండివిజువల్గా అనమాట. అదే రిజల్ట్కి సంబంధించి కనుక తెలుసుకోవాలంటే అక్కడ మీకు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే వస్తాయి. సో అందులో మీ యొక్క నెంబర్ అనేది ఎక్కడుందో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను మార్క్స్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూపిస్తున్నాం. సో ఇదే విధంగా రిమైనింగ్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన మార్క్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ విధంగా అయితే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎంటర్ క్యాప్చా అని ఉంది కదా, సో ఎవరికి వాళ్ళకి సపరేట్గా క్యాప్చా వస్తుంది. సో యాజ్ టీజ్గా మీరు కింద ఎంటర్ క్యాప్చా అన్న చోట క్లిక్ చేసి గెట్ రిజల్ట్ పై అయితే క్లిక్ చేసినట్టయితే మీ యొక్క మార్క్స్ అనేవి విజిబుల్ అవుతాయి అనమాట. సో మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే రిజల్ట్కి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే రిజల్ట్కి కింద మనకి బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మీరు క్లిక్కర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు డిస్కార్డ్ కీప్ అని ఉంటుంది. సో కీప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓన్లీ ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి 186 పేజెస్ అయితే ఉంది. సో ఇందులో మీకు హాల్ టికెట్ నెంబర్ ఎక్కడైనా కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా కాకుండా మీ మార్క్స్ తెలుసుకోవాలనుకుంటే సో ఇందాక చెప్పిన విధంగా అయితే చేసుకోండి. ఈజీగా మీకు మార్క్స్ అయితే తెలుస్తుంది అనమాట. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, మీకు రిజల్ట్ అయితే చెక్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.